ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఎన్ని ఫోటోలు చూపించానో మీ అందరికీ. ఫస్ట్ ఫోటో పెద్ద ఆయన చైర్మన్ మహదీ ఇబ్రహీం, ఎవరైతే నాకు అందరూ హెల్ప్ చేశారో, యమినీ లీడర్స్, చైర్మన్ మహదీ యమినీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్, Thomas daughter Michelle in Oman and Thomas was in Turkey. So many pictures. ఎందుకు ఇది చెప్తున్నావంటే, నిమిష జూలై 16నే చనిపోవలసింది. కొన్ని పిక్చర్లు చూపించకూడదు, మాకు హెల్ప్ చేసిన లేడీస్ ట్రాన్స్లేషన్. జూలై 16, నాకు జూలై 10ని ఇక్కడ తెలిసింది. జూలై 11ని ప్రెసిడెంట్ ఆల్ అలీమి ఇంటీరియర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నన్ను బాగా పరిచయం, ఆయనకి లెటర్ రాశాను. జూలై 12నే రాత్రి హైదరాబాద్ వెళ్ళగానే కబురు వచ్చింది, జూలై 16న ఆవిడ్ని చంపేస్తున్నారు, ఇంక ఆశలన్నీ పోయాయని. ఇమీడియట్గా 12 రాత్రే నేను వెళ్ళిపోయాను. టర్కీ వెళ్ళి యెమెనీ లీడర్స్ని, హూతీ లీడర్స్ని, ఇంపార్టెంట్ లీడర్స్ని పిలిపించి కలిసాం. యెమెనీలో చీఫ్ ట్రైబ్తో మాట్లాడా, ఒక ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడా, నేను మాట్లాడిని. ఇవన్నీ నేను చేసి నా ఫోటోలతో ఉన్నాయి, చెప్పకూడదు. ఇంకా డాక్టర్ శామీ ఆల్ అలీమి, అసలు ఆయన పేరే తీసుకోకూడదు. ఇంత పెద్దవారు మాకు హెల్ప్ చేస్తే జూలై 14ని సుప్రీంకోర్టులో నిమిషాన్ని మేము కాపాడలేకపోయామని చాలా బాధతో వెంకటరమణి గారు, మోదీ గవర్నమెంట్ సీనియర్ చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. అరే 7 సంవత్సరాలు వీళ్ళు ఎందుకు కాపాడలేదని నేను అప్పుడే ఏమైనా చేయడానికి సిద్ధం. నిమిష ఇప్పటికే 7 సంవత్సరాలు జైల్లో ఉండి నరకం అనుభవించింది, జైలుకు ముందు నరకం అనుభవించింది అని వెంటనే నిమిష భర్త నాతో ఉన్న ఆయన థామస్ గారిని పిలిచాం, వాళ్ళ కూతుర్ని పిలిచాం, 10 మంది లీడర్స్ని పిలిచాం. హైదరాబాద్ లీడర్స్, కేరళ లీడర్స్, యెమెనీ లీడర్స్, హూతీ లీడర్స్, టర్కీ లీడర్స్, ఒమనీ లీడర్స్, అమెరికన్ లీడర్స్, ఎవరితో ఎంత పవర్స్ ఉన్నాయో వాడి ఎవరితో చెప్పించాలో జూలై 16ని మరణశిక్ష తప్పించాడు దేవుడు, మీ ప్రార్థనల ద్వారా, నా ద్వారా. అలాంటిది ఒక మాతృభూమి అనే మ్యాగజీను, పేపర్ అది తెలీదు, స్ట్రీట్ పేపరు, నిన్న ఒక కథనం రాసింది. నిమిష రిలీజ్ అవ్వకపోవడానికి కారణం, అసలు నిమిష బతికే ఉండదు ఈరోజు నేనే కానీ అక్కడికి వెళ్ళకపోతే. 14నే చేతులు ఎత్తేసారు. 7 సంవత్సరాలు ఈ చేయలేని దద్దమ్మలు. ఫారిన్ మినిస్టర్ని రాజీనామా చేయించమని మోదీ గారు చేతులు చెప్తున్నా, మీకు చెడ్డ పేరు వస్తుంది మోదీ గారు. ఆ జైశంకర్ని పీక్ పడేయండి, ఆ అంబాసిడర్లు మార్చండి, ఆ కమ్యూనికేషన్ జంచండి, మీకు మంచి పేరు ఉంచండి, నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా. ఇప్పుడు నిమిష బయటికి రాలేదు అంటే దానికి కారణం ఇద్దరు, అది కూడా ఎప్పుడు చెప్పను కాంట్రవర్సీగా. అబ్దుల్ ఫటే కాదు, ఆయన క్షమించాడు కాబట్టే ఇంతవరకు నిమిష బ్రతుకుంది. ఎప్పుడో 2023లోనే మరణశిక్ష విధించినప్పుడే 2017 నుంచి 23 వరకు ఆయన అవకాశం ఇస్తున్నాడు కాబట్టి. ఐ స్టిల్ వాంట్ టు రిపీట్ దిస్, బికాస్ ఆఫ్ అబ్దుల్ ఫటే ఫ్యామిలీ నిమిషా ఈజ్ స్టిల్ అలైవ్ సిన్స్ 2023. ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు బ్లేమ్ దమ్. వాళ్ళు డబ్బులు అడిగారు, ఇవన్నీ కథన. కేరళ వాడు ముసలాడు ఒకడు చేశాడు, వాడేం చేయలే, వాడి కనెక్షన్సే లేవు. 15 నిమిషాలు ఫేమ్ కొరకు అన్ని పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారు. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. అప్పుడు నేను దిగాను 14ని, 16ని, 14నే నాకు మాట ఇచ్చాను. 15లో మీరు న్యూస్ చూశారు, నిమిష మరణశిక్ష తప్పిందని ప్రార్థించాను. అలాగని వదిలేసామా, ఆవిడ్ని తీసుకొద్దామని ఆగస్టు 1 వరకు అక్కడే ఉన్నాను. 22 నుంచి 27ని రిలీజ్ అవుతున్న ఆవిడ్ని కొన్ని సైతాను శక్తులు, అపవాద శక్తులు నాకు కీర్తి వచ్చిస్తుందని నేను డబ్బులు కట్టుపెట్టింది వాళ్ళకి తెలుసు. అక్కడ 25 మందికి లీడర్స్ ద్వారా, ఇక్కడ మా టీం 10 మందికి ఎంతోమందిని తీసుకెళ్ళి వాళ్ళకున్న ఖర్చులు ఎంత అవుతాయో మీకు తెలుసు. ఇంత నేను నా సొంత డబ్బులతో ₹1 ఎవరిని అడగలేదు, ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు. ఇంత చేస్తే నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయని, నిమిష చచ్చిపోయినా పర్వాలేదని, నిమిషాన్ని విడుదల చేయకుండా ఏ శక్తులు ఆపాయో నేను మోదీ గారిని పర్సనల్గా కలిస్తే చెప్తాను. మోదీ గారు, మీరు నిమిషాన్ని రిలీజ్ చేయాలంటే మీకు 5 నిమిషాల ఫోను, అన్ని పనులు నేను చేశా,
మీరు ఒక్క హూతీ లీడర్ని మీరు రికగ్నైజ్ చేయకపోయినా ఇరానియన్ ప్రెసిడెంట్కి చెప్పి ఆ రోజే నేను చెప్పాను ట్వీట్ చేయండి అని, మీరు చేయలేదు, మీ ఫారెన్ మినిస్టర్ చేయలేదు. అయినప్పటికీ నేను తిరిగి వచ్చేస్తాను అన్నా. నా ఫ్యాన్స్ ప్రభు ఆత్మ నన్ను ఒప్పుకోలే. I was ready to come back when Modi ji and Jai Shankar ji did not tweet. Why? Because there were hurdles by the local people, including some embassy staff there. Hurdles, I didn't say. Some embassy staff. Yemen is a war zone. So many complications. So Modi ji, please take immediate step. Either meet with me or have your Amit ji meet about this subject and the ban on betting app. Wonderfully, we will solve and bring Nimisha back. Maximum 2 weeks after you meet. Modi ji, maximum 2 weeks. I can guarantee you Nimisha will be back to India. If Nimisha is put to death, like Pilate washed his hands, I am washing my hands. But I will. Thomas became my brother. Thomas' daughter Michelle, I invited him to Charity City. We discussed important things. He will be part of my life as long as he lives, because he suffered a lot. His daughter suffered a lot. But Nimisha will be back, should be back, can be back to India within 2 weeks after Prime Minister Modi ji or Home Minister Amit ji meets. Thank you very much. God bless you. నిమిషా మరణశిక్ష జూలై 16ని తప్పిందా లేదా? జూలై 14ని సుప్రీంకోర్టు చేతులు ఎత్తేసిందా లేదా? అందరూ 7 సంవత్సరాలు ఫెయిల్ అయ్యారా లేదా? నేను ఎంటర్ అయిందే జూలై 10th, 11th, 12th. God is God of miracles, not for me. I'm an ordinary person. But my God is God of miracles. Hindus prayed, Muslims prayed, Christians prayed, atheists prayed, Buddhists prayed, Jains prayed. You saw June 21st our foreign press club meeting with 7 religious leaders. Prayers are there. Nimisha is suffering in the prison. She should not wait anymore. And Abdul Fattah family ready to forgive. They are not seeking blood money. But we are ready to pay whatever it takes to bring Nimisha back. But the condition is, why foreign minister failed, I will tell Modi ji or Amit Shah ji personally. Why Nimisha is not out, I will tell personally. This is not something to talk in the media. But if Modi ji doesn't care or work for Nimisha's release, one soul is equal to entire humanity. Then in the life, Dr. Paul succeeded, Modi ji government failed. I have proven it. You said you cannot release. On 14th you said 16th she would be put to death. I went there July 12th itself, 13th. I proven it will be extended. What is wrong? I said, Modi ji, thank you. Even though Modi ji didn't call, didn't talk, didn't tweet. Why? I am not interested. Like the Mathrubhumi says to controversy. Bloody paper will be shut down. Remember, if I got the orders 10 out of 10 in the Honorable Supreme Court, Telangana High Court, AP High Court, for me to shut down Mathrubhumi is nothing. I can sue them. Thank you very much. Sir, last అంటే ఇప్పటికి కూడా అంటే ఏదైతే ఈ కేంద్రం కానీ విదేశాంగ శాఖ కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఇప్పటికి కూడా మీరు ప్రయత్నాలు చేసి 2 వారాల్లో ఖచ్చితంగా నిమిషం వెనక్కి తీసుకొస్తారు. ఇది కొంచెం మీరు అడిగిన ప్రశ్న రాజు చాలా మంచిది. ఇది కొంత కాంప్లికేట్ చేశారు. ఎవరు చేశారని? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కదా, ఇండియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కదా, ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జైశంకర్ కదా. జైశంకర్ని పిలపనండి. మోదీ గారు అమిత్ షా గారు ముందే, నాకు కొత్త కాదు కదా. వీళ్ళు ఎన్నిసార్లు నన్ను కలిశారు. మోదీ గారు సీఎంగా, మోదీ గారు పీఎంగా, అమిత్ షా హోమ్ మినిస్టర్గా, అమిత్ షా బీజేపీ ప్రెసిడెంట్గా. కొత్త ఏం కాదు. నేను థామస్ని తీసుకొని వెళ్తాను, మా టీంని తీసుకొని వెళ్తాను. జైశంకర్ గారిని పిలమనండి. ఇది ఎందుకు కాంప్లికేట్ అయింది? నన్ను చంపేస్తే పోదు, నేను స్వర్గం వెళ్తా. కానీ నేను అందరికీ నరకం చూపిస్తా. నేను చనిపోగానే స్వర్గం వెళ్తా, సత్యం కొరకు పోరాడతా. అక్కడి నుంచి బాంబులు వేయిస్తా ఒక్కొక్కడి మీదన. ఎవడు నన్ను చంపాలనుకుంటున్నాడో, అటాక్ చేస్తున్నాడో, రాజశేఖర రెడ్డి నన్ను చంపాలనుకున్నాడు. ఏమైంది? ముక్కలు అయిపోతామని అయిపోయింది. ఫ్యాక్ట్స్. మంచి క్వశ్చన్ గోపి.
ఇప్పుడు వరకు నేను చూపించానా? ఎవ్వరికీ రిలీజ్ చేయలే. ఎప్పుడైతే మాతృభూమి నిన్న ఒక కథనం రాసింది వాళ్ళ పబ్లిసిటీ కొరకు, నేనే నిమిషాన్ని అడ్డుకున్నానట రాకుంటానా. ఆడెవడో చెప్పాడట, ఫౌండేషన్ ఎదవ డబ్బులు తీసుకున్నారు, లక్షలు కలెక్ట్ చేశారు, ఒక్కడిని వదలను. కేఏ పాల్, ద బ్రాండ్, ద ఫైటర్ అగెనిస్ట్ కరప్షన్, వెదర్ ఇట్ ఈస్ అగెనిస్ట్ ట్రంప్ ఆర్ హిలరీ క్లింటన్, ఒక్కడిని వదలను. ఈయనకి డబ్బులు ఇవ్వాల. మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి థామస్ చెప్పగలరా? డైరెక్ట్ ఎన్నోసార్లు మీడియాలో చెప్పారు.